అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ నేను రీసెంట్‌గా 'సప్త సముద్రాలు దాటి' మూవీ చూసానండి. యాక్చువల్లీ నేను ఎప్పుడో రిలీజ్ అయింది చాలా టైం ఎప్పుడో అయిందిది. రీసెంట్‌గా జియో ప్రైమ్‌లో డౌన్‌లోడ్ చేసుకొని చూశాను. అరే! ఈ మూవీ ఎన్ని రివ్యూస్ చెప్పారు, షార్ట్స్ వీడియోస్ అన్నీ చూశాను. చూసాక సంథింగ్ ఏదేదో మూవీ ఏదో ఉందని చెప్పేసి చూశాను. నేను కంప్లీట్‌గా ఒక 3 అవర్స్, 2 ½ అవర్స్ దాని పైన ఫోకస్ చేసి చూశాను. అరే! ఏం మూవీ అండి. యాక్చువల్లీ కన్నడ వాళ్ళు ఈ మధ్య కన్నడ వాళ్ళు కూడా అప్‌డేట్ అయితున్నారు. ఒకప్పుడు కన్నడ వాళ్ళ దగ్గర అంత మన ఈ తెలుగు సినిమాలో రీమేక్ చేసుకుంటూ ఇట్లు కొట్టేవాళ్ళు. ఈ మధ్య ఓన్ టాలెంట్‌తోటి చాలా బాగా తీసేస్తున్నారు వాళ్ళు కూడా మూవీస్. లైక్ 'కాంతార' ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా! 'సాలార్' డైరెక్టర్ కూడా కన్నడ పర్సనే. సో, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి. యాక్చువల్లీ ఈ మూవీలో వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ రక్షిత్ శెట్టి గారే అండి. మీరు రక్షిత్ శెట్టి అంటే మీకు ఐడియా ఉండొచ్చు. మనకెక్కడ అంటే ఆహ్, 'రష్మిక' ఫస్ట్ ఎంగేజ్‌మెంట్ చేసుకొని బ్రేకప్ అయింది చూడండి. ఫస్ట్ లవర్ చెప్పాలంటే తను రక్షిత్ శెట్టి. సో, హీరోయిన్ వచ్చేసి మన 'కాంతార' రీసెంట్‌గా వచ్చింది కదా! 'కాంతార'. ఈ 'కాంతారలో' హీరోయిన్ అండి. 'రుక్మిణి' గారు. చాలా ఇద్దరు పెర్ఫార్మెన్స్ చాలా బావుంది. ప్లస్ ఇంకోటి సెకండ్ హీరోయిన్‌గా వచ్చేసేసి మనకు డైరెక్టర్ 'శంకర్' గారి కూతురు మన ఉంటుంది కదండీ! తను చేసింది. తను కూడా ఉన్నంత వరకి చాలా బాగా యాక్ట్ చేసిర్రండి. ఈ చుట్టూ మాక్సిమం ఒక ఎక్కువ మంది కాదండి. ఒక 10 క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతుంది మూవీ. నాకు తెలిసి మూవీ బడ్జెట్ కూడా చాలా తక్కువ అనుకుంటా నా గెస్ ప్రకారం అయితే. మేబీ వాళ్ళ ఫీజులు కాకుండా చెప్పాలంటే అరౌండ్ ఒక 10 సీఆర్‌లో అయిపోతుండొచ్చు ఆ మూవీ. అలా ఉంది మూవీ. బట్ చాలా నీట్‌గా అండ్ కామ్‌గా సూపర్‌గా ఉందండి ఆ మూవీ. ఎస్పెషల్లీ ఈ మూవీ ఎవరికైతే రికమెండ్ చేస్తానంటే, లవ్ చేసి వాళ్ళ లవర్ వేరేళ్ళని పెళ్లి చేసుకుంటది చూడండి. అలాంటి వాళ్ళకైతే మూవీ చాలా బాగా కనెక్ట్ అయితుంది. ప్రెజెంట్ ఉండే లవ్ డిఫరెంట్ అంటే ఒకప్పుడు ఉండే లవ్ వేరు. ప్రెజెంట్ ఉన్న లవ్‌లో కూడా కొంతమంది ఉంటున్నారు. బట్ ఆళ్ళు ఈ మూవీ చాలా కనెక్ట్ అయిపోతారు. లవ్ అంటే ఓన్లీ పెళ్లి చేసుకోవడమే కాదండి. తను లవ్ చేసిన అమ్మాయి కూడా వేరే వాళ్ళతో పెళ్లయినా గాని తను హ్యాపీగా కోరుకోవాలనుకునేవాడే రియల్ అయిన ప్రేమికుడండి. అదే ఈ మూవీలో కాన్సెప్ట్‌లో చెప్పారు. ఇంకోటి స్పెషల్ చెప్పాలంటే, ఈ హీరో చేసే ప్రతి హెల్ప్ ఉంటుంది. ప్రతి హెల్ప్ హీరోనికి ఎండింగ్ వరకు కూడా తెలీదండి. నా ఎక్స్ లవర్ హెల్ప్ చేశాడని చెప్పేసి. వాళ్ళ హస్బెండ్ చేశాడు. వాళ్ళ హస్బెండ్ మొత్తం డిఫరెంట్‌గా క్రియేట్ చేశారు. ఈ సీన్స్ ఏంటంటే మీరు చూస్తే మీకు బాగా కనెక్ట్ అయితుంది చెప్పడానికంటే. అలా ఎవరికీ తెలియకుండా యాక్చువల్లీ ఎలాగో ఎప్పుడో రిలీజ్ అయింది కాబట్టి చెప్పేస్తున్నాను స్పాయిలర్ గూడా. యాక్చువల్లీ లాస్ట్‌లో హీరో చనిపోతాడండి. ఆ చనిపోయింది కూడా మనకు ఆ ఫీల్ అనిపియదు. చాలా సార్లు మటికి మనకి మూవీస్‌లలో ఏంటంటే హీరో చనిపోయిండంటే సినిమా ఫ్లాప్, హీరోయిన్ చనిపోయిందంటే సినిమా ఫ్లాప్ అంటారు గదా! ఈ మూవీలో తను చనిపోయి మూవీని బతికిచ్చాడండి సినిమాని. ఆ కాన్సెప్ట్‌తో ఉంటుంది మూవీ. చాలా బా అనిపించింది ఇది. మ్యూజిక్ అంటారా చాలా మెలోడీగా, స్మూత్‌గా, స్లోగా సాగుతుంది. బట్ మీరు మాస్ ఆడియన్స్ మీకు బాగా కామెడీ ఇలాంటివన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు చూడండి. ఆళ్ళకి మాత్రం పెద్ద నేను సజెస్ట్ చేయను ఈ మూవీ. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద ఎక్స్‌పెక్ట్ చేయరు దీన్ని. అంత పెద్ద నచ్చరు. ఓ టీనేజర్స్, లవర్స్, లవ్ బ్రేకప్స్ అయిన వాళ్ళు అప్ టు ఒక 40, 50 ఏజ్ వరకు చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు ఈ మూవీని. సింపుల్‌గా, క్లీన్‌గా బావుంది. యాక్చువల్లీ దీనికి ఈ మూవీ కూడా అవార్డ్స్ కూడా వచ్చాయి. ఎగ్జాక్ట్ గుర్తుకులేవు. బట్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, సంథింగ్ సిమా అవార్డ్స్ అవి వచ్చాయనుకుంటా. హీరోయిన్‌కి కూడా బెస్ట్ హీరోయిన్ అవార్డ్ కూడా వచ్చింది. చాలా క్యూట్‌గా బాగా తీశారండి మూవీ. థాంక్ యూ అండి. ఈ మూవీ రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ఎదుగుతున్నానండి. మీ సపోర్ట్ కావాలి. థాంక్ యూ.